ధనస్సు రాశివార్లారా, మీరు పుట్టింది ఓడిపోవడానికి కాదు, గెలిచి చూపించడానికి. ధనస్సు అంటే విల్లు. మీరు పుట్టుకతోనే ఒక యోధుడు. కాని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. గత కొన్ని సంవత్సరాలుగా మీ అమ్ముల పొదిలో ఉన్న బాణాలన్నీ అయిపోయినట్టు అనిపిస్తోందా? మీరు ఎవరినైతే అతిగా నమ్మారో వాళ్లే మీకు వెన్నుపోటు పొడిచారు. నేను అందరికీ మంచే చేశాను గదా, నాకెందుకిలా జరిగింది? నా మంచితననే నాకు శాపమా అనే ప్రశ్న మిమ్మల్ని నిద్రలో కూడా వెంటాడుతోంది కదా. మీ ఓర్పును, మీ సహనాన్ని ఈ ప్రపంచం చేతకానితనంగా చూసింది. కాని చింతించకండి. ఇప్పుడు మీరు తలదించుకోవాల్సిన సమయం కాదు, తల ఎత్తుకుని నిలబడాల్సిన సమయం. మీ కన్నీళ్లను తుడుచుకోండి. ఎందుకంటే 2026వ సంవత్సరం ధనస్సు రాశివారి పాలిట కేవలం ఒక కొత్త సంవత్సరం మాత్రమే కాదు, ఇదొక స్వర్ణ యుగం. మీ రాస్యాధిపతి అయిన గురుగ్రహం ఇన్నాళ్లు మిమ్మల్ని పరీక్షించింది చాలు. ఇక ఫలితాన్ని ఇచ్చే వంతు ఆయనది. 2026లో మీ గ్రహస్థితి ఎలా ఉందంటే, మీరు రాయిని ముట్టుకున్నా అది రత్నంగా మారే యోగం ఉంది. పోయిన పరువు, చేజారిపోయిన డబ్బు అన్నీ వడ్డీతో సహా తిరిగి మీ కాళ్ల దగ్గరకు వచ్చే సమయమిదే. అయితే స్నేహితులారా, గుర్తుంచుకోండి, అదృష్టం దానంతటా అదే వచ్చి తలుపు తట్టదు. ఆ గురుగ్రహ అనుగ్రహం మీకు సంపూర్ణంగా దక్కాలంటే మీరు జ్యోతిషశాస్త్ర లోతుల్లో దాగి ఉన్న ఎవరికీ తెలియని ఈ 5 దైవిక రహస్యాలను తప్పక పాటించాలి. ఈ తంత్రాలను మీరు గనక సరిగ్గా ఉపయోగిస్తే 2026 చివరి నాటికి మీరు ఖచ్చితంగా శ్రీమంతుల జాబితాలో ఉంటారు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఇది మీ జీవితానికి సంబంధించిన ప్రశ్న. ఇక ఆలస్యం వద్దు. 2026లో ధనస్సు రాశివారు కుబేరులుగా మారడానికి ఆచరించాల్సిన ఆ రహస్య తంత్రాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటి రహస్యం: పసుపు కొమ్ము రక్షణ కవచం. ధనస్సు రాశికి అధిపతి గురువు. గురుగ్రహానికి పసుపు రంగు అంటే పంచప్రాణాలు. 2026లో మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోవాలంటే ఒక గట్టి పసుపు కొమ్మును తీసుకోండి. విరిగిపోయినవి వాడకూడదు. దాన్ని ఒక కొత్త పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి మీ పర్సులో గాని లేదా మీ ఇంట్లో డబ్బుదాచే బీరువాలో గాని భద్రపర్చుకోండి. దీని వెనక ఉన్న రహస్యమేంటంటే, పసుపు సాక్షాత్తు గురువుకు మరియు లక్ష్మీదేవికి సంకేతం. ఇది మీ డబ్బుకు తగిలే నరదిష్టిని, చెడు దృష్టిని అడ్డుకుంటుంది. అనవసరమైన ఖర్చులకు బ్రేక్ వేసి డబ్బును ఆదా చేసే అద్భుతమైన శక్తి ఈ చిన్న పసుపు కొమ్ముకు ఉంది. ఇది మీ దగ్గర ఉన్నంతకాలం మీ జేబు ఖాళీ అవ్వదు. రెండవ రహస్యం: ఈశాన్య దిక్కున జల అద్భుతం. మీ ఇంట్లో దైవశక్తి ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. వాస్తు ప్రకారం ధనస్సు రాశివారి అభివృద్ధి అంతా ఈశాన్య దిక్కులోనే దాగి ఉంది. 2026లో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని మీ ఇంటి ఈశాన్య మూలను అత్యంత శుభ్రంగా ఉంచుకోవడం. అక్కడ చెత్తాచెదారం వెయ్యడం గాని, బరువులు పెట్టడం గాని, చెప్పులు వదలడం గాని అస్సలు చెయ్యకూడదు. వీలైతే ఆ ఈశాన్య మూలలో ఒక రాగి లేదా ఇత్తడి చెంబులో స్వచ్ఛమైన నీటిని నింపి ఉంచండి. ఆ నీరు మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని స్పాంజిలా పీల్చుకుంటుంది. ప్రతిరోజూ ఉదయం ఆ నీటిని ఏదైనా మొక్కకు పోసి మళ్లీ కొత్త నీటిని నింపండి. ఇది బ్లాక్ అయిపోయిన మీ బిజినెస్ మరియు ఉద్యోగ అవకాశాల ద్వారాలను బార్లా తెరుస్తుంది. మూడవ రహస్యానికి వెళ్లే ముందు ఒక చిన్న మనవి: మేము పడే కష్టానికి, పరిశోధనకు మీ మద్దతే మాకు శ్రీరామరక్ష. మీరు మనస్ఫూర్తిగా ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ మాకు రాబోయే రోజుల్లో ఇటువంటి మరెన్నో అద్భుతమైన రహస్యాలను వెలికితీయడానికి ప్రేరణమిస్తుంది. ఒక మంచి విషయాన్ని విని వదిలేయకుండా దానికి ప్రోత్సాహం అందిస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ తిరిగి మీకే మంచి చేస్తుంది. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన గెలుపు వెలుగు కుటుంబంలో చేరండి. అలాగే 2026లో మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం ఆడాలంటే ఆ శ్రీమన్నారాయణుని కృప తప్పక ఉండాలి. అందుకోసం కమెంట్ బాక్స్లో అందరూ మర్చిపోకుండా ఓం లక్ష్మీనారాయణాయ నమః అని రాయండి. ఈ మంత్రంలో ధనము మరియు దైవము రెండూ ఉన్నాయి. సోమరితనం చేయకుండా ఇప్పుడే టైప్ చేసి మీ అదృష్టాన్ని లాక్ చేసుకోండి. మూడవ రహస్యం: కేసరి తిలక ఆకర్షణ. ఇది చాలా శక్తివంతమైన వశీకరణ తంత్రం.
2026లో మీరు ఉదయం ఆఫీసుకు వెళ్లేటప్పుడు గాని, ఏదైనా ముఖ్యమైన బిజినెస్ డీల్కి వెళ్లేటప్పుడు గాని మీ నుదుటిన కేసరి లేదా స్వచ్ఛమైన పసుపుతో తిలకం దిద్దుకోండి. ధనస్సు రాశివారి నుదుటి మీద గురుస్థానం బలంగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు అక్కడ పసుపు తిలకం పెడతారో మీ ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది. మీ ముఖంలో ఒక తేజస్సు వస్తుంది. మీరు చెప్పిన పనిని ఎదుటివారు కాదనకుండా చేసి పెడతారు. ఇది జనాలను ఆకర్షించే అద్భుతమైన టెక్నిక్. 2026లో దీన్ని మీ అలవాటుగా మార్చుకోండి. 4వ రహస్యం: అరటి చెట్టు దైవిక సేవ. ఇది కేవలం ఒక చెట్టు కాదు, ఇది సాక్షాత్తు దేవగురు బృహస్పతి స్వరూపం. 2026లో మీరు ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే ఈ పరిహారాన్ని అస్సలు వదలకండి. ప్రతి గురువారం ఉదయం స్నానం చేసిన తరువాత ఒక రాగి పాత్రలో నీటిని తీసుకొని అందులో చిటికెడు పసుపు మరియు చిన్న బెల్లం ముక్క వేసి అరటి చెట్టు మొదట్లో పొయ్యండి. కేవలం నీరు పోస్తే సరిపోదు, అక్కడ ఒక ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఆ తరువాత ఆ చెట్టుకు భక్తిగా 3 ప్రదక్షిణలు చెయ్యండి. ఇలా చేస్తున్నప్పుడు మీ మనసులో ఉన్న అప్పుల బాధలు, ఉద్యోగ సమస్యలను గురువుగారికి చెప్పుకోండి. పురాణాల ప్రకారం ఎవరైతే అరటి చెట్టు మొదట్లో దీపం పెడతారో వారి జాతకంలో ఎటువంటి గురుదోషం ఉన్నా అది కాలి బూడిదవుతుంది. 2026లో దీన్ని ఒక 21 గురువారాలు చేసి చూడండి. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మీరు ఊహించని మార్గాల ద్వారా డబ్బు మీ చేతికి అందుతుంది. 5వ రహస్యం: జీవించే దేవుళ్ల ఆశీర్వాదం. ధనస్సు రాశివార్లారా, మీరు గుడికి వెళ్లి హుండీలో ₹1000 వెయ్యడం కంటే ఈ పని చెయ్యండి. కోటి రెట్లు ఫలితం ఉంటుంది. 2026లో మీ తల్లిదండ్రులు లేదా మీ ఇంట్లో ఉన్న వృద్ధులే మీకు ప్రత్యక్ష దైవాలు. గురుగ్రహం అంటే గౌరవం, గురువంటేనే పెద్దలు. మీరు ప్రతిరోజు ఇంటి నుండి పనికి బయలుదేరేటప్పుడు మీ తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకొని బయలుదేరండి. ఇది పాతకాలపు పద్ధతి అని కొట్టిపారేయకండి. పెద్దల పాదాల్లో ఒక అద్భుతమైన వైబ్రేషన్ ఉంటుంది. మీరు వారి పాదాలను తాకినప్పుడు ఆ శక్తి మీకు ఒక రక్షకవచంలా పనిచేస్తుంది. మీరు వారి ఆశీస్సులతో బయలుదేరితే బయట ఎటువంటి గండమున్నా అది మీ దరిదాపుల్లోకి రాదు. ఎవరికైతే తల్లిదండ్రులు లేరో వారు తమ గురువులా లేదా చనిపోయిన పెద్దల ఫోటోకు నమస్కరించండి. మీ ఇంట్లో ఉన్న పెద్దల కంట్లో నీరు రాకుండా చూసుకోండి చాలు. 2026లో మీ ఖజానా ఎప్పటికీ ఖాళీ అవ్వదు. ఇది బ్రహ్మ సత్యం. స్నేహితులారా, ధనస్సు రాశి అంటేనే అగ్నితత్వం. మీరు ఆగిపోతే బూడిద, రగిలితే జ్వాల. 2026 మీకొక గొప్ప అవకాశాన్నిస్తోంది. నేను చెప్పిన ఈ 5 రహస్యాల్లో మీకు ఏది సాధ్యమో దాన్ని ఈ రోజు నుండే పూర్తి నమ్మకంతో మొదలుపెట్టండి. ఈ సమాచారం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపి ఉంటే దయచేసి ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోని మీలాగే కష్టాల్లో ఉన్న ఇతర ధనస్సు రాశి మిత్రులకు వాట్సాప్లో షేర్ చేయండి. మంచిని పంచితే ఆ మంచి తిరిగి మీకే జరుగుతుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. విజయం మీదే. శుభం భూయాత్.